తాగొద్దు కొడుకులు బస్ నేను కొంచెం పోతే అసలు కింద కూర్చోవాలి రాలే రాడు 4000 ఇస్తామన్నారు ఇవ్వలేదా 4000 ఇచ్చిండు 8000 పింఛన్ వస్తున్నాయి కానీ టైంకి అసలు 4000 ఇస్తాను 4000 కూటు మళ్ళా సలా ఇంకా రమ్మని ఏమిటి రమ్మను లోపల జాలి పోయినాక కాలు మీద గుర్తం వస్తాం కేసీఆర్ వేస్తారు పో నమస్తే నమస్తే నా పేరు మల్లయ్య ఏం పని నడవరాదు చూపిస్తా 75 నడుస్తున్నాయి పింఛన్ వస్తున్నాయి కానీ టైంకి అసలు 2000 కేసీఆర్ ఇచ్చింది 4000 ఇస్తాను 4000 కూటు ఆయన మింగుతున్నాడు అటు మింగుతున్నాడు కాంగ్రెస్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలకు వచ్చి 4000 ఇస్తామన్నారు ఇవ్వలేదా 4000 ఇచ్చిండు 8000 నెలకు ఇస్తున్నాడు 8000 ఇస్తున్నాడు మళ్ళా సలా ఇంకా ముఖం పెట్టుకోమని రమ్మను రమ్మని ఏమిటి రమ్మను ఏం ముఖం పెట్టుకుంటాడు అప్పుడు చెప్పాడు ఇది అది అని చెప్పాడు ఏం ఇప్పుడు ఏం కోల్పోయి బస్ నేను కొంచెం పోతే అసలు కింద కూర్చోవాలి సీటే ఉండదు ముంగట సీట్ ఉన్నది కానీ ఏమైనా గూట అనేది రాడు ఏమైనా అంత వేస్ట్ కేసీఆర్ వేరుపడ్డ సంసారం ఇది అది దిద్దుకొచ్చాడు వెళ్ళావా మీరు ఏమైనా ఉన్నదాన్ని ఇంకా లోపల వేసుకుంటున్నారు చేస్తావు వేరుపడ్డ సంసారం ఒక్క పైసలు లేదు అంత ఆంధ్రలో కోసుకుపోయారు వచ్చేదో రావు అది కుప్పిస్తేనే అవతల పడ్డు నిజమా లేకపోతే బాగునా అది వచ్చేటప్పుడు తీసుకురాలే మన దగ్గరికి మన తీసుకొని పోయాడు పోయినా సరే అని చెప్పి ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చి వేరుపడ్డ సంసారం పింఛన్లు అది వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఆయన చేసిన వీళ్ళు ఒక్కటి లేదు ఏమి లేదు గోల్పేమ గిడ లేదు ఉన్నాయే మింగుతున్నారు మా పింఛన్లే మింగుతున్నారు 4000 అన్నటానా ఇప్పుడు ఈ ఏరియాలో ఉప ఎన్నిక రాబోతుంది మాకు తెలుస్తుంది లోపల జాలి పోయినాక కారు మీద గుర్తం వస్తాం అంతే కారే ఇంటి ఆయన ఇంటికాడ కూర్చుంటాను ఎవరే కానీ అది నువ్వు వచ్చి కూర్చో అదే సీటు మీద నేను కారుకే గుర్తాం ఇది వేస్ట్ అంటే ఉంటారు ఇప్పుడు వచ్చేటప్పుడు ఉంటారు 8 రోజుల్లోనే ఉంటాడు అది వేస్ట్ అది చెప్తారు మస్తు బోకసు అదంతా వేస్ట్ బంగారు ఇస్తున్నాడా కేసీఆర్ ఇచ్చిండు వాళ్ళకి ఇష్టమేమో ఇచ్చిండు మనకైతే ఏమి లేదు ఆయన మంచిగా చేసిండు లేని వాళ్ళకు ఇప్పుడు నీకు బిడ్డ ఉన్నది నువ్వు గరీబ్ వాళ్ళం మనం గరీబ్ వాళ్ళం పైసలన్నీ ఇచ్చాడు 50,000 ఇచ్చిండు అనుకోవాలి 1,00,000 కాదు అంత పూర్తి చేసిండు ఆయన వేరుపడ్డ సంసారం మన కాదా ఇంట్లో 6 ఉంటాం 6 తాగొద్దు కొడుకులు వీళ్ళు చెప్తే అసలు ఆడుకుని పొంగిరు రైతు ఆగిరు పోయారు ఈ పూపాలు ఇస్తున్నారు కదా పల్లీలు ఇస్తున్నారు ఇప్పుడు రాలే రాడు ముఖం చూపించాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా 15 రోజులు అయితే వస్తాడు చూపిస్తాను వేస్ట్ అదంతా కేసీఆరే చూడు నేను అన్న మాట ఏమంటాడు ఊళ్ళో పడతాయి మొత్తం అదే ఊర్లలో కూడా యూరియా విషయం కూడా చూస్తున్నాం ఒక్కటేం పని చేస్తలేడు ఏం చేస్తలేడు కేసీఆర్ వేస్తాడు 2-3 రోజులు లైన్లో నిలబడుతున్నాడు 2-3 రోజులు 8 రోజులు నిలబడితే దొక్కుతలేడు అప్పుడు బస్సు ఊరియా ఉన్నది ఏం అందైనా ఉన్నది ఒకటి ఎవరికైనా అవుతుంది ఇప్పుడు లారీ వస్తుంటది నన్మానం వాడే జరాచం కదా అది అవుతుంది ఇప్పుడు ఎక్కడి అది వేస్ట్ తేడా ఉందా కేసీఆర్ గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి చాలా తేడా ఉన్నది అదే కేసీఆర్ వేస్తారు